నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కిరణ్ కుమార్ ముక్కు. నేను కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ అండ్ కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ ఫిజిషియన్ అట్ కిమ్స్ కొండాపూర్. సో, కిడ్నీ డొనేషన్ అసలు సేఫా కాదా అనేది మనం ఈరోజు తెలుసుకుందాము. కిడ్నీ డొనేషన్ అనేది కిడ్నీ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ పని శాతం లెస్ దెన్ 10% ఉన్న పేషెంట్స్‌కి కిడ్నీ డొనేషన్ అనేది జరగబడుతుంది. సో, 2 రకాల కిడ్నీ డొనేషన్ ఉంటుంది. ఒకటేమో లివింగ్ డోనర్ అంటే బతికున్న మనుషులు పేషెంట్కి కిడ్నీ దానం చేస్తారు. ఇంకోటి ఏంటంటే డిసీజ్ డోనర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్. ఇందులో యాక్సిడెంట్ విక్టిమ్స్ కానీ బ్రెయిన్ డెత్ పేషెంట్స్ కానీ వాళ్ళు బయటకు వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి అవయవాలు తీసుకొని కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఇలాగ లివింగ్ డోనర్ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో చాలా అపోహలు ఉంటాయి. అసలు కిడ్నీ దానం చేయడము అనేది సేఫా కాదా? యూజువలీ అయితే కిడ్నీ డొనేషన్ ఈజ్ పర్ఫెక్ట్లీ సేఫ్, 100% సేఫ్ ఉంటుంది. డోనర్స్ ఒకవేళ డొనేట్ చేయాలనుకుంటే షుగరు ఉండకూడదు, బీపీ ఉండకూడదు, 60 years కన్నా తక్కువ ఉండాలి. వాళ్ళకి కిడ్నీ వ్యాధులు కానీ, కిడ్నీలో స్టోన్స్ కానీ, మూత్రంలో ఇన్ఫెక్షన్స్ ఇవేమీ ఉండకూడదు. సో డొనేషన్కి ముందు అన్ని అవయవాలకు సంబంధించిన పరీక్షలు చేసి మీ దగ్గర నుంచి అంటే డోనర్ దగ్గర నుంచి ఒక కిడ్నీ తీస్తే ఆయన జీవితాంతం మంచిగా ఉంటాడు, ప్లస్ తీసిన కిడ్నీ పేషెంట్కి పెడితే ఆ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ కూడా జీవితం చాలా బాగుంటుంది అనే కాన్ఫిడెన్స్ ఉంటేనే మనం కిడ్నీ డోనర్ నుంచి అవయవం తీసుకునే ప్రక్రియ జరుగుతుంది. సో కిడ్నీ డొనేషన్ ఈజ్ వెరీ వెరీ సేఫ్. కిడ్నీ డొనేషన్ అయిన తర్వాత ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి కానీ 6 monthsకి ఒకసారి కానీ బీపీ చెకప్స్, మూత్రంలో ప్రోటీన్ శాతము, క్రియాటినిన్, సీరం క్రియాటినిన్ అనేవి చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో షుగర్ లేకుండా ప్రస్తుతం ఇండియాలో అయితే మీకు కిడ్నీ డొనేషన్ విదిన్ ద ఫ్యామిలీ అంటే క్లోజ్ రిలేటివ్స్, బ్లడ్ రిలేటివ్స్కి ఇవ్వచ్చు. లేదు వేరే ఫ్రెండ్స్ కానీ లేకపోతే కజిన్స్ కానీ ఇవ్వవలసిన సిట్యువేషన్ వస్తే మనకి డిఎంఈ అంటే స్టేట్ లెవెల్లో డిఎంఈ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని మనం డొనేట్ చేసుకోవచ్చు. సో ఇది కిడ్నీ డొనేషన్ కోసం కొన్ని వివరాలు. థ్యాంక్ యూ.